పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, 59వ దివ్య సప్రసాద అద్భుతము మీ ముందుంచాలనుకుంటున్నాను. ప్రియులారా, ఈ అద్భుతం స్విట్జర్లాండ్లో 1447వ సంవత్సరంలో మే 23వ తారీఖున అన్నా వోగ్లీ అనే మహిళ ఎటిస్వెల్ అనే విచారణ నుండి దివ్య సప్రసాదాన్ని దొంగలించింది. ఆ దివ్య సప్రసాదాన్ని దొంగలించి తీసుకువెళ్ళిపోతున్న సమయంలో ఆమె ఎక్కువ దూరం వెళ్ళలేదు, గుడి దాటిందో లేదో ఆ దివ్య సప్రసాదమును పట్టుకున్నటువంటి ఆమె ముందుకెళ్ళలేకపోతుంది, వెనక్కి వెళ్ళలేకపోతుంది, కదలలేకపోతుంది. మరి దేవుని అద్భుతం మహిమేంటో కానీ అందువలన ఆమె ఆ దగ్గర ఉన్నటువంటి ఒక కంచె పక్కన ఉన్న దురదగుండి పొదల్లో పడేసింది. దురదగుండి పొదలంటే ప్రియులారా, మనకి దురదగుండాకు తెలుసు, ఒంటికి రాసుకుంటే దురద వచ్చేస్తుంది, చాలా విపరీతమైన దురద, మంట వచ్చేస్తుంది. అటువంటి దురదగుండి పొదల్లో పడేసింది దివ్య సప్రసాదాన్ని. ఎందుకంటే ఆమె ముందుకి కదలలేకపోయింది, వెనక్కి కదలలేకపోయింది. అందుకని ఆ దివ్య సప్రసాదాన్ని ఆ పొదల్లో పడేసింది, ఆ దురదగుండాకు పొదల్లో. ప్రియులారా, ఈ విధంగా పడేసిన తరువాత పందులను కాసేటటువంటి ఒక యువతి దీనిని గుర్తించింది. ఆమె పందులు తోలుతూ ఉండగా ఆ పందులు ముందుకు వెళ్ళడానికి నిరాకరించాయి. చూడండి, పందులకు తెలుసు ఆ దివ్య సప్రసాదం అక్కడ ఉందని, అవి ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. ఆ సమయంలో అక్కడ నుండి వెళ్తున్నటువంటి ఒక ఇద్దరు గుర్రపు రౌతులు, ఆ గుర్రపు రౌతులు వెతకగా ఏమైందని చూడగా అక్కడ ఒక పరిశుద్ధమైన దివ్య సప్రసాదం ప్రకాశవంతమైన వెలుగుతో మెరుస్తూ కనిపించింది. వెంటనే విచారణ గురువులకు చెప్పడం, విచారణ గురువు వెళ్ళి అక్కడ ఆ పరిశుద్ధ దివ్య సప్రసాదం చూస్తూ ఉండగా అది 7 ముక్కలుగా విభజింపబడింది. వాటిలో 6 ముక్కలు కలిసి ఒక గులాబీ పువ్వు ఆకారముల అమర్చబడి ప్రజ్వలమైన వెలుగుతో వెలుగుతూ ఉన్నాయి. గులాబీ పువ్వు ఆకారములో. ప్రియులారా, ఎంత ఆశ్చర్యమో! ఆ విచారణ గురువు ఆ 6 ముక్కలు తీశారు. 7వ ముక్క తీగా అది నేలకు అంటుకుపోయింది. ప్రియులారా, నేల మీద ఎంతగా అంటుకుపోయిందంటే ఇంకా ఆ దివ్య సప్రసాదం రావట్లేదు. కనుక స్థానిక విచారణ గురువు మధ్యలో ఉన్న ముక్కను తీయడానికి ప్రయత్నించినప్పుడు అది నేలకు గట్టిగా అంటుకొని ఉండిపోయింది. కనుక నేలకు అంటుకున్న ఆ ముక్కను ప్రజలు దేవుని సంకేతంగా భావించి ఆ తరువాత సరిగ్గా అదే స్థలంలో ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించి దానిని ఎల్లప్పుడూ ప్రోటోకాల్ ఆఫ్ జస్టిస్ అనే పేరుతో జూలై 16, 1447 సంవత్సరంలో దాని మీద రచించారు. ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతం అండి! ఒక గులాబీ పువ్వులాగా అమర్చబడి వెలుగుతున్న దివ్య సప్రసాదాన్ని చూశారు విచారణ గురువు. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ దివ్య సప్రసాదాన్ని ఎవ్వరము కూడా దొంగలించకూడదు. మహాపరిశుద్ధమైన నీ శరీరము, రక్తము, ఆత్మ, దైవత్వంతో కూడిన ఆ పవిత్ర దివ్య సప్రసాదాన్ని మేము గౌరవించి అచంచలమైన విశ్వాసముతో స్వీకరించి ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు, మీలో మేము ఉన్నామన్న మనస్తత్వము, మీ శరీరములో భాగస్థలమన్న మనస్తత్వము, నీలో మేము ఏకముగా అయ్యాము, మీ కొరకే జీవించాలన్న మనస్తత్వ విశ్వాసం మాకు అనుగ్రహించమని ఈ దివ్యమైన దివ్య సప్రసాద అద్భుతం ద్వారా మా విశ్వాసాన్ని బలపరచమని మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.